గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ పట్టణంలోని పేద ప్రజలకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోపే ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 3500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఇంకా అర్హులైన వారికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో కౌన్సిలర్ నాయిని సత్యలక్ష్మి యాదగిరితో కలిసి వారు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మంజూరైన ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అర్హులైన వారికి నయా పైసా ఖర్చు లేకుండా 5 లక్షల ఆర్థిక సహాయం అందించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం అమలు పట్ల సీఎం రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, సీనియర్ నాయకులు ఊడెం శ్రీనివాస్ రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఉండే ఒక కళ అది ఈరోజు మాకు అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మేము అసలు ఇల్లు కట్టుకుంటాం అసలు ఆలోచన కూడా లేదు. అంటే మేము భవిష్యత్తులో ఉంటుంది అని అయితే మేము అనుకోలేదు. కానీ మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మీ ప్రభుత్వం హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ రోజుల్లో ₹1 ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అలాంటిది మీరు 5 lakhs ఇచ్చి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తారు కాబట్టి నాకు చాలా అది హెల్ప్ఫుల్గా ఉంది. మాకు రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. టౌన్లో 16వ వార్డ్ మా నైన్ యాదగిరి అంకుల్ వార్డులో మేము ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్కి రావడం జరిగింది. ఏదైతే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేంది మేము 2 ఏళ్లలో చేసి చూపించినాం. అది కూడా ఇప్పటికీ 3500 ఇల్లులు మన టౌన్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది. మొన్నటి వరకు ఏదైతే మన ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసి ఇల్లులు రావు అని ఆలోచనలో ఉండే, ఇప్పుడు ఈ ఇల్లు చూసేసరికి అందరు ప్రజలు వచ్చి మాకు ఇల్లులు కావాలి అని ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఎవరికైతే ఇల్లు కావాలి అనేటోళ్ళకి ఖచ్చితంగా మా ప్రభుత్వం నుంచి మేము 5 లక్షలు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోవడానికి చూస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.